హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశికాంత్. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్, క్రేనియోఫేషియల్ సర్జన్. చాలా కామన్‌గా మనం ఏం చూస్తుంటామంటే కాలడం, బర్న్స్. బర్న్స్ అనేది మనకు చాలా కామన్‌గా జరుగుతుంటుంది. రకరకాలుగా బర్న్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసేటప్పుడు జనరల్‌గా ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు స్పిలేజ్ అవ్వటం, నూనె పడటము, సడన్‌గా ఏదైనా హాట్ వాటర్ పడటము. అలాగే పిల్లల్లో చిన్న పిల్లలకి మనము చాలామంది స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు బకెట్లో పెడుతుంటారు. సో యాక్సిడెంటల్గా ఆ వేడి నీళ్ళు పిల్లోడు చేయబెట్టడం కానీ, ఆ వేడి నీళ్ళు యాక్సిడెంటల్గా మీద ఒలికిపోవటం కానీ, ఆరెల్స్ పాలు తాగేటప్పుడు చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు పాలు మీద ఒలికి పోసుకోవటం కానీ, ఇట్లాంటివి చాలా రకాలుగా బర్న్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే స్కాల్డ్స్ అంటాం మనం. అలాగే బర్న్స్ రకరకాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి సూసైడల్ బర్న్స్ ఉండొచ్చు, ఆర్ ఒక్కొక్కసారి పూజ చేసేటప్పుడు చీర అంటుకోవటం అట్లా ఉండి బర్న్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ బర్న్స్ రకరకాలు, ఏ విధంగా బర్న్స్ అయినా సరే కొంత ప్రైమరీ కేర్ అనేది ఫిక్స్డ్. ప్రైమరీ కేర్ అనేది ఏదైతే ఫస్ట్ మనం ఎదురుగా ఎవరైనా ఆర్ మన ఇంటి పక్కన కానీ, మన ఇంటి దగ్గర కానీ, మన దగ్గర ఎవరికైనా కాలినప్పుడు మనం ఏం చేయాలి? చాలామందికి ఏం చేయాలి అనేది కరెక్ట్గా తెలియదు. మనం కాలినప్పుడు ఏం చేస్తారు? చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. చాలామంది పసుపు పూస్తారు, టూత్ పేస్ట్ పూస్తారు, కాఫీ పౌడర్ అప్లై చేస్తారు, ఆరెల్స్ బ్లాంకెట్ చుడతారు, ఆరెల్స్ ఇంట్లో ఏది ఉంటే అది పేస్ట్ రకంగా ఏదో ఒకటి పూస్తారు. కానీ మనం జనరల్గా మనం ఏం చేస్తాం? ఏదన్నా నిప్పు ఆర్పాలంటే మనం ఏం చేస్తాం? ఆరు వేడి దాన్ని చల్లబరచాలంటే ఏం చేస్తాం? సింపుల్ లాజిక్ ఏంటంటే నీళ్లు పోయాలి. అది తప్పితే అన్ని చేస్తారు. సో బర్న్స్లో ఏదైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్, మన ఇంటి దగ్గర కానీ మన విసినిటీ అంటే మనకు దగ్గరలో ఎప్పుడైనా బర్న్స్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీళ్లు పోయాలి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కాలింది అనుకోండి, చెయ్యిని తీసుకెళ్ళి నీట్గా ఒక రన్నింగ్ వాటర్ ట్యాప్, నార్మల్ టెంపరేచర్ అంటే మన రూమ్ టెంపరేచర్లో ఏదైతే మనం మామూలుగా నీళ్ళు వస్తుంటాయో ట్యాప్ ఓపెన్ చేసి చేతిని నీటి కింద పెట్టాలి. అలాగే బాడీ కాలింది ఆర్ ఛాతీ మీద పడ్డాయి, ఇమ్మీడియట్గా నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే ఏమవుతుంది అంటే ఏదైతే మన టెంపరేచర్ ఉంటుందో బాడీ మీద టైమ్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు, ఆ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ తగ్గిపోతుంది. టైమ్ ఆఫ్ కాంటాక్ట్ తగ్గిపోవడం వల్ల ఆర్ఎల్స్ ఆ టెంపరేచర్, ఆ హై టెంపరేచర్లో కాంటాక్ట్ ఏదైతే టైమ్ ఆఫ్ కాంటాక్ట్ అది తగ్గుతుంది. ఎందుకంటే వాటర్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని తగ్గిస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? డెప్త్ ఆఫ్ ఇంజురీ, బర్న్ ఇంజురీ, డెప్త్ అంటే ఎంత లోతుగా బర్న్ కాలిందో అది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది? బర్న్స్లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. ఉదాహరణకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 2లో కూడా సూపర్ఫిషియల్ గ్రేడ్స్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్ఫిషియల్ అంటే పైన, గ్రేడ్ 2లో కూడా కొంచెం పైకి కాలడం, కొంచెం లోతుగా కాలడం, ఇట్లా రెండు ఉంటాయి. సో మనం గ్రేడ్ 2A డీప్ బర్న్స్ని, గ్రేడ్ 3 బర్న్స్ని గ్రేడ్ 1 బర్న్స్కి కన్వర్ట్ చేయొచ్చు తొందరగా మనం నీళ్లు పోయటం వల్ల. ఎందుకు అలా అవుతుంది అంటే ఆ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ తగ్గిపోతుంది. హాట్ ఎక్కువసేపు హై టెంపరేచర్లో ఆ డ్యామేజ్ని తగ్గిస్తాం అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి అంటే నీళ్లు పోయాలి ఆర్ నీళ్ళ కింద పెట్టాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము అన్నిటికంటే ముఖ్యమైనది అది చేయడానికి. ఏదైనా కాలినప్పుడు, మన ఇంట్లో కాలినా, బయట మనం ఎవరైనా చూసినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీళ్లు పోయాలి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏదైనా ఇరిగినా, కింద పడి ఏదైనా ఫ్రాక్చర్ అయినా స్ప్లింట్ చేయడము, ఆరెల్స్ బర్న్స్ని తగ్గించి నెమ్మదిగా దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఫర్దర్ మేనేజ్మెంట్, డ్రెస్సింగ్ చేయడం కానీ, అడ్మిట్ చేయడం కానీ, సెలైన్ పెట్టడం కానీ, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ అవన్నీ వాళ్ళు చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన చేతుల్లో ఉన్నది నీళ్లు పోయటం. నీళ్లు పోయటం అనేది చాలా ఇంపార్టెంట్ కాలిన వాళ్ళలో. ఇది చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ మెడికల్ ప్రొఫెషనల్స్. అంటే ఎవరైతే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారో, అది MBBS డాక్టర్లు కావచ్చు, RMP డాక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరికీ చాలామందికి నీళ్లు పోయాలని కూడా తెలియదు. చాలామంది మెడికల్ ప్రొఫెషనల్స్, మామూలు వాళ్ళకైతే తెలియదు, మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా చాలామందికి ఇది తెలియదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది కాలినప్పుడు నీళ్లు పోయాలి.